హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే ఇక్కడ బొలవరంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళ ట్రెడిషన్ కల్చర్ని ఎగ్జిబిషన్ ద్వారా చూపిస్తున్నారు. ఎంట్రీ అనేది ఫ్రీ ఉంటుంది. మనం మొబైల్లో కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. ఎంట్రీ అనేది ఇక్కడ చాలా ఈజీగానే ఉంది, కానీ లోపలికి వెళ్తుంటే చాలా దూరం నడవాల్సి వచ్చింది. వాళ్ళంటే విఐపీస్ కాబట్టి వాళ్ళు వెహికల్స్లో వెళ్ళిపోతారు. మనం సామాన్యులం కాబట్టి బై వాకే లోపలికి వెళ్ళాలి. వెళ్ళగానే పచ్చదనంతో విలేజ్ లాగా కనిపిస్తుంది. ఒక విలేజ్లోకి వచ్చినామా అన్న ఫీలింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ ఫొటోస్ దిగడానికి ఒకటి ఇమేజ్ అనేది పెట్టారు. మంచిగా ఫొటోస్ దిగొచ్చు. తర్వాత ఫుడ్ కోర్ట్. ఇక్కడ తెలంగాణ, సిక్కిం, అస్సాం, మేఘాలయ స్టేట్స్, టోటల్ 7 సిస్టర్స్ అంటే ఈస్టర్న్ స్టేట్స్. వాటి అన్నిటి స్టేట్స్ యొక్క వంటకాలు ఉన్నాయి. అన్నీ మనకు నచ్చవు, కానీ మన తెలుగు రుచులే బెస్ట్. కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వెళ్ళాలి అనుకునే వాళ్ళు వేరే స్టేట్స్వి ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మనం ఆ స్టేట్స్కి వెళ్ళలేం కాబట్టి. సో ఇక్కడ టేస్ట్ చేస్తే ఆ స్టేట్స్ ఫుడ్ మనం ట్రై చేసినట్టే. ఇది ఫుడ్ కోర్ట్ది. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ మణిపూర్ స్టేట్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్లో వాళ్ళ ట్రెడిషన్స్ని రిప్రజెంట్ చేస్తూ చాలా రకాలైన డ్రెస్సెస్, స్కార్ఫ్స్, బ్లాక్ రైస్, హ్యాండ్మేడ్ డాల్స్, హౌస్ యాక్సెసరీస్, గర్ల్స్ యాక్సెసరీస్, బుట్టలు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్లీ యానిమేషన్ లవర్స్కి కూడా ఇక్కడ టాయ్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ 200 అన్నారు. బార్బీ డాల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ బయట విలేజ్ ట్రైబ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇలా డ్రెస్సింగ్ వేసుకొని మనకి ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నారు. ఇంకా మ్యాక్స్ అన్నిట్లోనూ సేమే ఉన్నాయి. నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్కి కూడా వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన పంచలు, షర్ట్స్ ఉన్నాయి. హ్యాండ్మేడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ నాకు బాగా నచ్చింది వాటర్ ఫౌంటైన్. సన్సెట్ చూస్తూ ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంది, ఎందుకంటే చాలాసేపు నడిచాం కదా. సో అందువల్ల నేను స్లో మోషన్లో వీడియో తీసాను, నచ్చితే ఒక కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి, చాలా వరకు ఫార్మ్స్ అనుకుంటా. ఉసిరి, సీతాఫలం, చింతకాయ, వేప చెట్లు అన్నిటినీ ఆర్గానిక్గా బాగా పెంచుతున్నారు. మనం ఇండియన్స్ కదా, ఎక్కడికి వెళ్ళినా మన చేష్టలు అనేవి మారవు. నేను ఇంకా కొంతమంది కలిసి చింతకాయ అండ్ ఉసిరికాయలను కోసుకున్నాము. వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మరి మనం కూడా కొంచెం మన ట్రెడిషన్ని చూపించాలి అని నేను ఇలా శారీలో వెళ్ళాను. హియర్ యూ గో సమ్ పిక్చర్స్. ఈ ఈవెంట్ 29 సెప్టెంబర్ టు 6 అక్టోబర్ వరకు మాత్రమే. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది, 7 వరకు ఉంటుంది, ఈవినింగ్ 7 వరకు. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఇది ఎలా అనిపించిందో కింద కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు హారు వ్లాగ్స్.